హాయ్ ఫ్రెండ్స్, మీరేం కర్రీ చేస్తున్నారు? నేనైతే గోరుచిక్కుడుగాయ చూశారు కదా. మిరియాల రసం ఎమ్మీగా మరుగుతుంది. గోరుచిక్కుడుగాయ కర్రీకి మిరియాల రసం కాంబినేషన్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్, సూపర్గా. అయితే గోరుచిక్కుడుగాయ కర్రీని చాలామంది ఉడికించుకుని ఆ తర్వాత తాలింపులో వేసుకుంటారు కదా. అలా చేస్తే టేస్ట్ పోతుందని నేనైతే డైరెక్ట్గా పచ్చి ముక్కలు తాలింపులో వేసి అవి చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకొని లాస్ట్లో పచ్చి కొబ్బరి వేస్తాను ఫ్రెండ్స్, ఫ్రెష్గా. ఈ రెండింటి కాంబినేషన్ అయితే నిజంగా ఎమ్మీగా అద్దరిపోద్ది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం గోరుచిక్కుడుగాయ. అందుకని దీన్ని మిగిలిపోయిన కర్రీ ఏదైనా ఉంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టే ఆప్షనే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ కూడా అందరూ తినేసిన తర్వాత ఏదైనా కాస్త కోస్త మిగిలిందంటే దాన్ని ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్కను ఆస్వాదిస్తూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మీరే అర్థం చేసుకోండి నాకు ఈ కర్రీ అంటే ఎంత ఇష్టమో. ఇంకా నాన్ వెజ్లో కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదేమో ఫ్రెండ్స్, అంత ఇష్టం. మా అమ్మ ఏమో ఈ కర్రీ నెలలో 2-3 సార్లు వండుతావు, బాడీ పెయిన్స్ వస్తాయి, ఎక్కువ తినకు అని చెప్తుంది. నాకైతే అస్సలకే బాడీ పెయిన్స్ లాంటివి రావు ఫ్రెండ్స్ ఇది తింటే. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నా బాడీకి అలా సెట్ అయిపోయిందేమో నాకైతే తెలియదు. ఇంకా నేను ఆ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేను రెడీగా పెట్టుకున్న ఈ మిరియాల రసం, నిన్న చేసుకున్న టమాటో రోటి పచ్చడి కూడా వేసుకుని అబ్బా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మామూలుగా ఎమ్మీగా కాదు ఫ్రెండ్స్, ఎమ్మీగా ఎంజాయ్ చేశాను. మరి నాలాగా ఉడికించకుండా డైరెక్ట్ పచ్చి ముక్కలు ఎంతమంది పోపులో వేసి చేసుకుంటారు కర్రీ? అసలు ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.